హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగ ఫుడ్ అండ్ ఆయుర్వేద వ్లాగ్స్ అండి. ప్రపంచంలో అందరూ మంచిగా ఉండాలి, అందులో మేము ఉండాలి. ఏం లేదు, మేము తీర్థయాత్రలు పోతున్నామని చెప్పినాను కదా, దానికి కావాల్సినవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాము. ముందుగా మనకు ముఖ్యమైనవి ఏమేమి ఎట్లా పెట్టుకోవాలన్నది మీకు చూపిస్తున్నాను. హ్యాండ్ వాష్ తప్పకుండా పెట్టుకోవాలి. అట్లనే ఒక చిన్న పౌడర్ డబ్బా, సన్ స్క్రీన్ లోషన్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలండి. ఎందుకంటే ఎండలో పోయినప్పుడు మనము ఇది యూజ్ చేసుకోవచ్చు. అట్లనే ఒక చిన్నది బాడీ లోషన్, ఒక వ్యాజిలిన్, బొట్టు బిళ్ళలు, అలానే ఒక చిన్న అద్దం. ఇలా అద్దము మనం పెట్టుకోవాలి. ఒక బ్యాగ్ అన్నది మనం ఇలా ఉంచుకోవాలి. ఈ బ్యాగ్లో మనం అన్నీ సదిరేసుకోవచ్చు. ఇలా 1 by 1 పెట్టేసుకోవాలి. మొత్తం మేకప్ సామాన్ అంతా ఇంట్లో పెట్టినాం కదా, దీన్ని మనము హ్యాండ్ బ్యాగ్ తీసుకోవాలి. ఇదిగో హ్యాండ్ బ్యాగ్ తీసుకున్నాము. తీసుకొని మనము నేనైతే సెకండ్ దాంట్లో పెడుతున్నాను. సెకండ్ దాంట్లో అన్నీ పెడుతున్నాను. హ్యాండ్ బ్యాగ్ ఇంట్లో పెట్టేసుకుంటాను. మేకప్ సామాన్ అంతా, దివ్యాన్లు కూడా ఇంట్లోనే మనం పెట్టేసుకోవాలి. దివ్యాన్లు అలానే ఒక కవర్ పెట్టుకోవాలి. మనకు అవసరమైన మనీ కూడా మనం పెట్టుకోవాలి ఇందులో. మనము హ్యాండ్ బ్యాగ్లో ఖచ్చితంగా ఖర్చు ఉంచుకోవాలండి. ఖర్చుతో పాటు మనం ఎటు పోయినా కానీ ఫోన్ కంపల్సరీ కాబట్టి ఛార్జర్ మాత్రం మర్చిపోవద్దు. అలానే మనం డైలీ వేసుకునే మెడిసిన్స్ కూడా మనం పెట్టుకోవాలి. అవసరం లేని మనం పెట్టుకోకుండా నడుస్తుంది. అట్లనే మనకి పెయిన్స్ కానీ ఏదైనా ఇక్కడ నడుము పట్టుకున్నా కానీ పెట్టుకోవడానికి ఒకటి మూవ్ పెట్టుకోవాలి. అలానే తలనొప్పి వస్తే ఒక జెండు బామ్ కూడా మనం పెట్టుకోవాలి. ఇవన్నీ పెట్టుకోవాలి. బ్యాగులోనే ముందు భాగంలో నేను పెట్టినాను, ఇవి వెనుక భాగంలో ఇవి పెట్టేసిన. మేకప్ సామాన్ ఇటు, ఇవి ఇటు పెట్టేసిన. హ్యాండ్ వాష్ మాత్రం ఇందులో పెట్టేసుకున్నాను. ఎందుకంటే మాటికి మనం జిప్పులు తీయాల్సిన అవసరం ఉండదు. ఇక్కడ చేతులు కడుక్కోవడానికి వీలు కానప్పుడు హ్యాండ్ వాష్ మనము యూజ్ చేసుకోవాలి. మనకి మార్నింగ్ లేవగానే మనకి ఇవి యూజ్ అవుతాయి. పేస్టు, బ్రష్, అలానే ఒక సబ్బు, బట్టల సబ్బు, ఒంటి సబ్బు, కొన్ని షాంపూస్ కూడా పెట్టుకోవాలన్నమాట. ఇలా షాంపూస్ మనం దేనికోసం కూడా మనం ఎక్కడ కూడా ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. ఇలా పెట్టేసుకొని మనము రోజు కట్టుకునే బట్టలు ఇంట్లో పెట్టుకోవాలి. అవి కూడా మొత్తం డ్రెస్ అంతా సెట్ చేసుకొని దేనికి అదే పెట్టుకోవాలి. మనకి ఈజీగా ఉంటుంది అనమాట తీయడానికి. ఇది తీసుకోవాలి, ఇంటికి ఒక డ్రెస్ తీసుకోవాలి. ఇవి కూడా ఇంట్లో పెట్టుకోవాలి. మనకి మార్నింగ్ అవసరం ఉంటాయి కాబట్టి అన్నీ కూడా మనము ఇందులోనే పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాగ్లో రోజు ఒక డ్రెస్ కట్టుకున్నదాన్ని ఇందులో పెట్టేసుకొని మనం అట్లనే ముఖ్యంగా మనం కవర్స్ కూడా పెట్టుకోవాలండి. ఇది సెకండ్ బ్యాగ్ నాది. సెకండ్ బ్యాగ్లో అవి తినుబండారాలన్నీ ఇందులో పెట్టుకున్నాను. బిస్కెట్ కానీ అటుకులు వేసినవి, తాలింపు వేసినవి బిస్కెట్లు, అలానే ఇది అజ్వా అంటారండి వీటిని. ఈ అజ్వా మనం కంపల్సరీ ఉంచుకోవాలి. ఎందుకంటే హోటల్స్లలో తినడానికి ఏమి దొరికినప్పుడు ఈ అజ్వాని కాస్ట్లీ ఉంటాయండి. కేజీ 1200 తీసుకున్నారు, పావు కేజీ తీసుకున్నాను. ఇవి ఒక 2 కొంచెం వాష్ చేసుకొని
తినేసి కొంచెం నీళ్ళు తాగితే మనం చాలా ఒక 2-3 అవర్స్ వరకు కూడా మనకి ఆకలి కాదు. ఎందుకంటే గ్లూకోజు, ఐరన్, మ్యాగ్నీషియం అన్నీ ఉంటాయి అన్నమాట దీంట్లో. అలానే ఇందులో అండి బ్యాగు కవర్లు, ఇవి కవర్, అందులో హ్యాండ్ బ్యాగ్లో కవర్ ఉంచుకోవాలి మనం. ఇది ఒక కవర్, ఈ బ్యాగ్ పెట్టుకోవాలి. అట్లనే బయట మనకి ఒక బెడ్షీట్ పెట్టుకోవాలి. అలానే బెడ్షీట్తో పాటు నేను వాటర్ బాటిల్స్ కూడా పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర దొరికితే ఒక్కొక్క దగ్గర దొరకవు కదా, అట్లా అనేసి ఇంకో ఇవి వాటర్ బాటిల్. బయట నీళ్ళు ఇవ్వంటే అవి మనం తాగొద్దు. మన ఆరోగ్యం బాగుండి మనం మంచిగా ఇంటికి రావాలంటే డబ్బులు పోయినా మనం కొనుక్కొని తాగాల్సిందే వాటర్. ఇలా అట్లనే ఇగో ఇట్లాంటి 3 బాటిల్స్ పెట్టుకున్నాము. అవి 3 బాటిల్స్, ఇదేమో ఒకటి పెద్దది. అట్లనే ఇంట్లో నుంచి పోతున్నాం కాబట్టి ఒకటి ఫిల్టర్ వాటర్ ఒకటి పట్టుకున్నాను ఇప్పటికైతే అనమాట. ఇవైతే ఎమర్జెన్సీలో ఇవి 3 పెట్టేశాను. ఇవి 3, ఇది ఒకటి 4. ఇందులోనే ఈ అజ్వా కూడా పెట్టేస్తున్నా. ఈ అజ్వాతో పాటు ఈ తినుబండారాలు. ప్రస్తుతానికి నేను ఈ 2 బ్యాగులు అయితే చదివేసుకున్నానండి. మొత్తము 12 రోజులకి 12 చీరలు, 12 లంగాలు అన్నీ పెట్టుకోవాలి మనం. ఎన్ని రోజులు పోతామో డ్రెస్సులు కానీ ఏదైనా కానీ ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి ఇటు చేసి మళ్ళీ ఇంకో దాంట్లో పెట్టేసుకోవాలి. ఉతుకుడు కానీ అవి పెట్టుకోవద్దు, ఎందుకంటే మనకు అక్కడ టైం ఉంటుంది ఉండదో తెలియదు. ఈ హ్యాండ్ బ్యాగ్లో ముఖ్యమైనవి పెట్టాను కదా, ముందర మెడిసిన్స్, ఇదేంది మన ఇది హ్యాండ్ శానిటైజర్ అండి, చిన్నది కొనుక్కున్నాం. ఇది కూడా హ్యాండ్ బ్యాగ్లోనే మనం బ్యాక్ సైడ్ పెట్టేసుకోవాలి. పెట్టేసుకున్నాం కదా, దీంట్లోనే మనం ఒక్క వాటర్ బాటిల్, అన్నీ అందులో పెట్టేసుకున్నాం కాబట్టి ఒక్క వాటర్ బాటిల్ మాత్రం ఇందులో ఉంచుకోవాలి మనం హ్యాండ్ బ్యాగ్లో. ఎందుకంటే మాటికి బ్యాగులు తీయం కదా మనము, అందుకని ఒక్కటి బ్యాగులో పెట్టుకోవాలి. మాకు ఇప్పుడు ఆటో 12 గంటలకు వస్తుందండి. 12 గంటలకు మేము రెడీ అయి ఉన్నాము. మొత్తం A to Z రెడీ అయిపోయి ఉన్నాము. ఇదిగోనండి ఆటోలో వచ్చినాను, వచ్చి ఇక్కడ దించేసిపోయినరు. ఇప్పుడు బస్సు వస్తుంది అనమాట, బస్ కోసం వెయిటింగ్. ఇది కొడుమూరు ఎక్స్ రోడ్ దగ్గర మేము ఆగినాము. ఇక్కడ నుంచి మేము బస్ ఎక్కుతాం అన్నమాట. ఎక్కినామండి, యాత్ర బస్సు బయలుదేరింది. కర్నూలు నుంచి పోతుంది.